సార్ ఈ మధ్య కాలంలో మార్కెట్లో ఏంటి అంటే మీరు మా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వండి, ర్యాంక్ పక్కా ఈ రకంగా చెప్తూ ఉన్నారు. డిగ్రీ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఇంటిగ్రేటెడ్, ఇలా ఇన్ని కోర్సెస్ వచ్చేసినాయి. సార్ ఇన్ కేస్ కనుక ఒకవేళ జాయిన్ అయితే స్టూడెంట్ లైఫ్ అనేది స్పాయిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. బికాజ్ అక్కడి నుంచి కనుక వాళ్ళకి ప్రాపర్గా అవుట్పుట్ అనేది రాకపోతే. సార్ ఇన్ జనరల్గా ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా వీళ్ళని పేరెంట్స్ని కానివ్వండి, స్టూడెంట్స్ని కానీ మిస్లీడ్ చేసే అవకాశం ఉంటుంది? యాజ్ ఎ పేరెంట్గా, యాజ్ ఎ స్టూడెంట్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి సార్. ప్యూర్గా ముందండి గవర్నమెంట్స్ ఒకప్పుడు ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఇదివరకు అంత అవేర్నెస్ లేదు. కానీ ఈ మధ్య కాలంలో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనే దాని మీద కూడా కొంచెం బాగా ఫోకస్ పెరిగింది. పిల్లలకి ఈ ఐటీ ఇండస్ట్రీ మీదో లేకపోతే ఎంబీబీఎస్ నీట్కున్న కొన్ని నెగిటివ్ సైడ్స్ చూసుకొని చాలామంది చిన్నప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ సైడ్ అవగాహన పెంచుకొని వస్తున్నారు. పేరెంట్స్ ఈ మధ్య కొంత అవగాహనతోనే ఉన్నారండి, బట్ ఇంకొంచెం మనం పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇండియాలోనే 1000 పోస్ట్స్ ఆల్ ఇండియా లెవెల్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో తీస్తున్నారు. కాబట్టి మీరు గమనించాల్సింది గత 10 ఏళ్ళు తీసుకోండి. 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలిపి ప్రతి సంవత్సరం మ్యాక్సిమం వచ్చేది 50 ర్యాంకులు మాత్రమే. సో ఈ 50 ర్యాంకుల్లో కేవలం ఐఏఎస్లే కాదు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు, అలాగే గ్రూప్ ఏలో ఐఏఎస్, రైల్వే సర్వీస్, గ్రూప్ బి సర్వీసులు, ఇలా ఇన్ని సర్వీసులు 23, 24 సర్వీసులు కలిపి ఈ 50 ర్యాంకులు మనకు వస్తున్నాయండి. సో ఇంత కాంప్లెక్సిటీ ఉన్న ఎగ్జామ్లో కేవలం మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే సక్సెస్ గ్యారంటీ అనేది అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన కోచింగ్ సెంటర్స్ గత 10 ఏళ్లలో ఆంధ్ర, తెలంగాణలో వచ్చాయి. ర్యాంక్ గ్యారంటీ ఇవ్వగలిగే ఏకైక ఇన్స్టిట్యూషన్ మాదే అని అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఈరోజు క్లోజ్ చేసి ఉన్నారు. సో పేరెంట్స్ ఇవన్నీ గమనించాలి. సో ఒక సంవత్సరానికి కేవలం 2 తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు కలిపి 50 ర్యాంకులు అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఎన్ని వస్తున్నాయి? సో ఇంతలో ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు? సో ఒకళ్ళే అన్నీ చేసేయగలిగేటట్టయితే అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా. సో సివిల్ సర్వీసెస్ గురు అనేవాళ్ళు ఎవరు ఉండరండి. ప్రిలిమ్స్, మెయిన్స్ అనేది నాలెడ్జ్ బేస్. పిల్లలు చదువుకొని సొంతంగా వాళ్ళ నాలెడ్జ్ బేస్ పెంచుకొని ఎక్కడైతే రిసోర్సెస్ దొరుకుతాయో అక్కడ జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎథిక్స్, ఎస్ఏ, ఇలాగా మెయిన్స్లో ఉన్న సొసైటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇలా వేరియస్ సబ్జెక్ట్స్ అన్నీ చదివి అందులో నాలెడ్జ్ పెంచుకొని మెయిన్స్ ఎగ్జామ్, ప్రిలిమ్స్ ఎలాగా క్లియర్ అయితే ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి, అలాగే మెయిన్స్కి సంబంధించి ఈ టెక్నిక్స్ ఏంటి, ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ ఏంటి, రైటింగ్ ప్రాక్టీస్ ఏంటి, ఎస్ఏ రైటింగ్ ఏంటి, ఇలాంటి టెక్నిక్స్ తెలుసుకొని ఎగ్జామ్కి వెళ్ళి క్లియర్ చేసి తర్వాత ఇంటర్వ్యూ. సో ఇంత కాంప్లెక్సిటీ ఉన్న ఎగ్జామ్లో ఒక్కలే మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే సక్సెస్ గ్యారంటీ అనేది ఎక్కడా ఉండదండి. బట్ ఇంటిగ్రేటెడ్ జాయిన్ అయ్యే, ఇంటర్మీడియట్ తర్వాత జాయిన్ అయ్యే పిల్లలు, పేరెంట్స్ అలాగే ఇద్దరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కోర్స్ వల్ల మాకు కెరియర్కి ఈ కోర్స్ ఎలా ఉపయోగపడుతుంది, నేను 20-21 సంవత్సరాలకి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందా, అంటే సిలబస్ ప్రాపర్గా కంప్లీట్ అయ్యి పిల్లలు రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుందా, మళ్ళీ ఈ కోచింగ్ ఈ డిగ్రీ 3 ఏళ్ళు చేసిన తర్వాత మళ్ళీ నేను ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ 3 ఏళ్లలోనే ఆ సబ్జెక్ట్ మొత్తం అంతా, ప్రిలిమ్స్కి, మెయిన్స్కి కావాల్సిన సబ్జెక్ట్ మొత్తం అంతా 1-2 సార్లు, 2-3 సార్లు రివిజన్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది ఫస్ట్ గమనించాలి. ఈ గమనించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆటోమేటిక్ ఇంత రీసెర్చ్ చేసే ప్రాసెస్లోనే పేరెంట్స్కి అర్థమవుతుంది వాట్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ మనం మిస్లీడ్ అవుతున్నామో, ఏ అడ్వర్టైజ్మెంట్స్లో మిస్లీడ్ అవుతున్నామో. ఒక ఇన్స్టిట్యూట్కి విజిట్ చేసినప్పుడు అక్కడ కరికులమ్స్ ఏమున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, అక్కడ ప్రోగ్రామ్ యొక్క ప్రాసెస్ 3 ఏళ్ల పాటు ఎటువంటి ఇది ఉంది, గత 3 ఏళ్లలో ఎలా చేశారు, ఈ ఇంటిగ్రేటెడ్ నుంచి 3 ఏళ్ళు 5 ఏళ్ళు మీరు చెప్తా ఉంటున్నారు కదా, ఈ 3 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి సాధించిన వాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నారా? ఈ 3 ఏళ్ళు 5 ఏళ్ళు ప్రిపరేషన్లో ఒక్కళ్ళైనా ప్రతి సంవత్సరం యావరేజ్గా ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఒక 50-60 మంది ప్రిపేర్ చేస్తారు కదా. గత 5-6 ఏళ్ళ నుంచి 7-8 ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక్కళ్ళైనా ఇంటిగ్రేటెడ్ నుంచి క్లియర్ చేశారా అనే విధానంలో పేరెంట్ క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా మీకు ఒక బెస్ట్ ఇన్స్టిట్యూషన్, బెస్ట్ ప్లేస్. ఎందుకంటే మనకి డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత ఈ 3 ఏళ్ళు కేవలం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కే కాదు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి, ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాదనుకున్నా నా కెరియర్కి రకరకాల ఆపర్చునిటీస్ ఉండటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 10th అయిన తర్వాత, ఇంటర్ అయిన తర్వాత ఎవరైనా మంచి మార్క్స్ వచ్చిన తర్వాత నేను కూడా ఐఏఎస్ అవుతాను అని ఆశించడంలో తప్పులేదు. కానీ ఆశించిన తర్వాత
ఒకవేళ 21-22 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ ప్రిపరేషన్లో ఒకవేళ కాదు నేను ముందు ఒక ఆల్టర్నేటివ్ ట్రాక్ నాకు ఉండాలి అంటే కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్సే కాకుండా ప్రైవేట్ సెక్టర్లోనో పబ్లిక్ సెక్టర్లోనో వాళ్ళ స్కిల్స్ని బేస్ చేసుకొని ఆ డిగ్రీని బేస్ చేసుకొని ఆపర్చునిటీస్ ఉండే విధానంగా డెసిషన్ తీసుకోవాలి తప్ప తొందరపాటు డెసిషన్ యూట్యూబ్ వీడియోస్లో మీరు రెగ్యులర్ బ్యాచ్ వాళ్ళకి ఇచ్చిన మెసేజెస్ చూసి అంటే డోంట్ స్టెప్ బ్యాక్, డూ ఆర్ డై చేయాలి అని పట్టుతో ఉండాలి, ఎన్ని సంవత్సరాలైనా నిరంతరంగా కృషి చేస్తే అవుతుంది, కాన్ఫిడెన్సు సిన్సియారిటీతో కూర్చుంటే అవుతుంది, ఇలాంటి సజెషన్స్ అన్నీ 1 year సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకొని ముందుకెళ్ళే వాళ్ళ గురించి. ఈ 3 ఏళ్లకి కెరియర్ మొత్తం దాంట్లోనే చూసుకోవాలనుకున్న వాళ్ళకి దే హ్యావ్ ప్రాపర్ టైమ్ టు టేక్ సమ్ డెసిషన్స్. అంటే కెరియర్ని ఎలా మోల్డ్ చేసుకోవాలి, ఆల్టర్నేటివ్ ట్రాక్స్ ఏంటి అని సెట్ చేసుకోవడానికి ప్రాపర్ టైం ఉంటుంది. అదే ఓన్లీ 1 year కోచింగ్ తీసుకునే వాళ్ళకి అంత టైం ఉండదు. ఇంజనీరింగో మెడిసిన్ అయిందా, ఓకే కోచింగ్లో జాయిన్ అవుదాం, ఎగ్జామ్ అటెంప్ట్స్ ఇచ్చుకుంటూ వెళ్దాం, ఇదే వాళ్ళ ప్రాసెస్. కానీ ఇంటర్మీడియట్ స్థాయి నుంచి 10th నుంచి ఈ ప్రాసెస్ గురించి అర్థం చేసుకునే వాళ్ళందరూ మీరు గమనించాల్సింది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్తో పాటు ఆల్టర్నేటివ్గా మన కెరియర్ ఎలా సెట్ చేసుకోవాలి అనే ఆల్టర్నేటివ్ ట్రాక్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ మాటలతో చెప్తే మీరు వినే కాదు, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ రియాలిటీస్ మీకు ఉన్నాయా లేదా మీరు చెక్ చేసుకునే పిల్లల్ని ఆ వేలో తీసుకెళ్ళాలి అని చెప్పేసి పేరెంట్స్కి నేను మనవి చేసుకుంటున్నాను. Like and subscribe Eagle Media Works.